హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేణు మహా. ఇక్కడ నేను మీకు లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నాను కదా, ఇది షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి. అయితే ఈ ఫ్రాక్ అనేది కటింగ్ వీడియో పెట్టాను, అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నానండి. బ్యాక్ నెక్ షోల్డర్తో కలిపి 8 ఇంచులు, ఫ్రంట్ నెక్ షోల్డర్తో కలిపి 7 ఇంచులు. బక్రం పీస్ తీసుకొని నెక్కులు కట్ చేసుకొని లైనింగ్ పీస్కి ఇలా ఐరన్ చేసుకున్నామంటే స్టిక్ అయిపోతుంది. బక్రం పీస్ చుట్టూ అంటే బయటి వైపు లాగా లోపల నెక్ లోపల కాకుండా నెక్కి బయటి వైపుగా చుట్టూ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. మెయిన్ పీస్ తీసుకొని ఇలా 2 పీసులుగా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ అనేది ఈ మెయిన్ పీస్కి రైట్ సైడ్ వైపున పెట్టుకోవాలి. రైట్ సైడ్ వైపున ఇలా బకరం పీస్ పైకి కనిపించేలాగా పెట్టుకొని నెక్కు చుట్టూ మెయిన్ కుట్టు అంటే నార్మల్ కుట్టు పెట్టేసుకొని నెక్కు చుట్టూ కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత నెక్కు లోపల క్లాత్ అనేది కటింగ్ చేసేసుకొని ఖర్చులు అనేది పెట్టుకోవాలి. ఖర్చులు అనేది పెట్టేసుకొని లైనింగ్ మళ్ళీ రివర్స్ చేసుకొని లైనింగ్ మీద ఒక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పూర్తిగా లైనింగ్ అనేది లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని చుట్టూ లూజ్ కుట్ అనేది పెట్టుకొని కుట్ అనేది వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే నేను కుట్టుకి నేను చెప్పేదానికి ఫాస్ట్గా ఉంది కదండి, నేను ఫాస్ట్గానే చెప్పాలనే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా కుట్ అనేది వేసేసుకోవాలి. ఈ మెయిన్ పీస్ మీద ఇప్పుడు నెక్ కుట్టుకున్నాం కదా, మెయిన్ పీస్ మీద ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో చుట్టూ నెక్కు చుట్టూ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది కుట్టుకోవాలి. టక్స్లు నడుం దగ్గర ఫ్రంట్ 2 టక్స్లు, బ్యాక్ 2 టక్స్లు, ఈ విధంగా డబల్ కుట్ అనేది వేసుకొని కుట్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. అయితే షోల్డర్స్ జాయింట్ చేసే ముందు ఇక్కడ ఫ్రంట్లో మనకి లేస్ వేయమని లేస్ ఇచ్చారండి. సో అది నెక్ నీట్గా రౌండ్గా రావాలి అంటే ఫస్ట్ లేస్ చుట్టూ ఒక కుట్టు అనేది వేసేసుకోండి. బ్యాక్ సైడు దాన్ని అంటే కుట్టేటప్పుడు మనకి పొడవుగా పోకుండా దగ్గరగా పాదానికి దగ్గరగా పట్టుకొని కుట్టిన తర్వాత నెక్కు అనేది లేస్ కుట్టండి, బాగా నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్ చుట్టూ లేస్ కుట్టుకున్న తర్వాత బ్యాక్ ఫ్రంట్ తీసుకొని షోల్డర్స్ అనేది డబల్ కుట్టుతో జాయిన్ చేసుకోవాలి. అంటే 2 సార్లు షోల్డర్కి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, ప్రాబ్లం ఏం లేదు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా మనకి లైనింగ్ పెట్టి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ అనేది వస్తాయి హ్యాండ్స్కి.
ఈ విధంగా లైనింగ్ పెట్టి చుట్టూ ఫస్ట్ మెయిన్ కుట్టు పెట్టి కింది వైపున ఒక 6 ఇంచ్ వెడల్పుతో కుట్టు అనేది వేసుకొని లైనింగ్ని రివర్స్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని చుట్టూ లూజ్ కుట్టు అనేది పెట్టుకొని కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా. కంటిన్యూస్గా చెప్పట్లేదండి, ఎక్కడ అవసరమో అక్కడే చెప్తున్నాను నేను. మిగతాదంతా మ్యూజిక్ పెట్టాను. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్లు అడగండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. షోల్డర్ దగ్గర మనకి హ్యాండ్కి ఉండే ఖర్చు షోల్డర్కి కరెక్ట్గా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టేసుకొని నీట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. హ్యాండ్కి డబల్ కుట్టు అనేది వేసుకోండి. రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ అనేది కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మీకు హ్యాండ్ ఎలా ఉంటుందో ఇక్కడ చూడొచ్చు. రెండు సైడ్లు ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత లేస్ అండి, మిగిలిన లేస్లో సగానికి కటింగ్ చేసేసుకొని హ్యాండ్కి ఎక్కడికైతే సరిపోతుందో అక్కడికి కరెక్ట్గా కుట్టు అనేది వేసుకోవాలి. అయితే మనకి లేస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి హ్యాండ్ని ఇలాగా ఫోల్డింగ్ పెట్టి సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. లేస్లో ఇలాగే లేస్ని కూడా ఇలాగే ఫోల్డింగ్ పెట్టుకొని కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ని ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని అటు ఇటు కుట్టు అనేది వేసేసుకోవాలి. అటు ఇటు చివర్లు కూడా మడిచి కుట్టుకోండి, సరిపోతుంది. ఇలా హ్యాండ్స్కి రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే లేస్ అనేది కుట్టుకోవాలి.
లేస్ కుట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఒక సైడు హ్యాండ్ లూజు 5 ఇంచులు పెట్టేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర లూజ్ అనేది మనం కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడికే కుట్టు అనేది వేసుకోవాలి స్ట్రైట్గా. అయితే హ్యాండ్స్కి ఉండే ఖర్చులు అనేది మిషన్ వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఇలాగా నడుం దగ్గర లూజు అటు 7.75 ఇంచులు ఇటు 7.75 ఇంచులు, బ్యాక్ ఫ్రంట్ రెండు సమానంగా 7.75 ఇంచులకి కలిపి పట్టుకొని ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర నుండి ఈ నడుం దగ్గరికి స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. సైడ్ మనకి ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్ని వేసుకుంటే సరిపోతుంది. ఖర్చు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, ఖర్చు లేకుండా మాత్రం కుట్టుకోవద్దండి, అది మీ ఇష్టము ఖర్చు కావాలి వద్దా అనేది. ఇలా కుట్టు వేసుకొని పీసులు అనేది బయటికి పోకుండా నీట్గా స్ట్రైట్గా కటింగ్ చేసేసుకొని ఇలా లోపల వైపుకి క్లాత్ని ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా చివర్లా పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకున్నాం అనుకోండి, క్లాత్ అనేది మనకి పీసులు బయటికి రావు. ఏదైనా గుచ్చుకునే క్లాత్ అనుకున్నా కూడా గుచ్చుకోకుండా ఉంటుంది ఈ విధంగా కుట్టడం వల్ల. రెండవ సైడ్ కూడా 7.75 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నడుంకి ఈ విధంగా మెయిన్ క్లాత్ తీసుకొని ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఖర్చుకి ఒక 1 ఇంచి వెడల్పుగా వదిలిపెట్టేసుకొని మిగిలిన క్లాత్ని మనకి ఎంత ఫ్రిల్ అయితే కావాలో అంత ఫ్రిల్ని ఇక్కడ ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ నడుం మొత్తాన్ని ఈ ఫ్రిల్స్తో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ కుట్టుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ పావడా కటింగ్ పెట్టి కట్ చేసాం కదా, ఈ జాయిన్ చేసే పీసులు అనేది నేను సపరేట్గా వీడియో పెడతానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు, వీడియో అప్లోడ్ చేస్తాను, ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈ లైనింగ్ క్లాత్ని ఎలా జాయిన్ చేసుకోవాలి, కింది వైపున లేస్ లాగా ఉండే క్యాన్ని ఎలాగా కుట్టుకోవాలి అనేది. ఇప్పుడు ఇక్కడ నడుం దగ్గర ఈ లైనింగ్ క్లాత్ని అనేది పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. అయితే నడుం దగ్గర మనం మెయిన్ క్లాత్కి ఒక కుట్టు, లైనింగ్ క్లాత్కి ఒక కుట్టు వేసాం కదా, కానీ లైనింగ్ పైన 2 కుట్లు అనేది వేసుకోండి, అప్పుడే క్లాత్కి గట్టిగా ఉంటుంది నడుం దగ్గర కుట్లు అనేది. ఓకేనా ఫ్రెండ్స్? మెయిన్ పీసు లైనింగ్ పీసు రెండు నడుం దగ్గర జాయింట్ అయిపోయిన తర్వాత రెండవ సైడ్ హ్యాండ్ అనేది కంప్లీట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. హ్యాండ్ లూజు 5 ఇంచులు పెట్టేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చుకి స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి. నడుం దగ్గర మనం లూజ్ పెట్టుకొని ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఆ 2 ఖర్చులు సమానంగా చూసుకొని పట్టుకోవాలి. నడుం దగ్గర ఉండే ఖర్చు మిషన్ వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ పీసు లైనింగ్ పీసు కొంచెం దూరం మాత్రమే స్ట్రైట్గా కుట్టి లైనింగ్ని కింది వైపున పై వైపున ఖర్చులు అనేది ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ని పక్కకు తీసేయండి. పక్కకు తీసేసి మెయిన్ క్లాత్ పట్టుకోండి. మెయిన్ క్లాత్ పట్టుకొని 2 పీసులు అనేది జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసుకున్నారు అంటే సరిపోతుంది. ఈ జాయింట్ చేసేటప్పుడు కూడా 2 కుట్లు అనేది వేసుకోండి, గట్టిగా ఉంటుంది కుట్టు అనేది. తరువాత మళ్ళీసారి హ్యాండ్ దగ్గర నుండి రెండవ కుట్టు వేసేటప్పుడు లైనింగ్కి కుట్టు వేసుకోండి. లైనింగ్కి కూడా 2 కుట్లు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఇదిగోండి ఇలా ఉంది డ్రెస్ అయితే. చూడండి, మీకు షార్ట్ వీడియోలో కూడా చూపించాను.
ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.